మీరు హైదరాబాద్‌లో ఉన్నట్టయితే ఈ ఎగ్జిబిషన్‌ని అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఒకటే రోజు మిగిలుంది. ఆల్రెడీ 2 రోజులయిపోయాయి. మీరు పాతకాలం ఆటలు ఇష్టపడే వాళ్ళైతే, మీరు ఆ ఆటలు ఆడాలన్నా, మీ పిల్లలకి వాటి గురించి తెలియజేయాలనుకున్నా, బంజారా హిల్స్‌లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో జరుగుతున్న ఈ 3 డే ఎగ్జిబిషన్ రేపు చివరి రోజు కాబట్టి తప్పకుండా పిల్లల్ని తీసుకెళ్ళండి. చెన్నైకి చెందిన వినీత సిద్ధార్థ్ గారు క్రీడా అనే సంస్థను స్థాపించి, మన ట్రెడిషనల్ గేమ్స్‌ని రివైవ్ చేయడంలో కృషి చేస్తున్నారు. ఆవిడ ఈ గేమ్స్ మన దేశంలో ఉన్న చాలా మాన్యుమెంట్స్‌లో, టెంపుల్స్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పొందుపరిచారు. పాముల పట్టము, వామన గుంటలు, పులిమేక ఇలాంటివి మనకు తెలుసు. మనకు తెలియని ఎన్నో ఆటలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా పిల్లల్ని తీసుకొని ఇక్కడ విజిట్ చేయండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. ఎందుకంటే ఆటల విషయానికొస్తే పెద్దవాళ్ళు కూడా పిల్లలుగా మారిపోతారు కదా! ఎవ్వరైనా ఎంజాయ్ చేయగలిగే ఈ ఆటల్ని, బ్రెయిన్‌ని, బాడీని యాక్టివ్‌గా ఉంచే ఈ ఆటల గురించి తెలుసుకోవాలనుకుంటే, తప్పకుండా మీరు రేపు సీసీటీలో ఉన్న ఎగ్జిబిషన్‌కి వెళ్ళండి. ఒక్కసారి చెస్ బోర్డ్‌ని చూడండి. అసలు ఎంత అందంగా ఉందంటే, ఇలాంటిది మనం కొనుక్కోలేకపోయినా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎంత వర్క్‌మన్‌షిప్ ఉందంటే, ఇక్కడ కేవలం గేమ్సే కాకుండా, ఆ గేమ్స్‌కొక చక్కటి ఆర్టిస్టిక్ టచ్ కూడా ఇచ్చారు. ఇది పులిమేక 3 ఫార్మ్‌లో ఉంది చూసారా? సో, ఇలాంటివన్నీ చూడాలంటే మనం ఈ ఎగ్జిబిషన్‌ని తప్పకుండా విజిట్ చేయాలి. ఇక్కడ భలే తమాషా తమాషా ఆటలు కూడా ఉన్నాయండి. వీడియోలో అవి కూడా చూద్దురు గానీ. అంతే కాకుండా ఇక్కడ మనకి వాలంటీర్లు ఏ ఆటనైనా సరే ఎలా ఆడాలో వాళ్ళు నేర్పిస్తారు కూడా. అప్పటికప్పుడు మనతో ఆడిస్తారు కూడా. సో, ఈ ఆట మనకి రాదు అనే బాధ లేదు. ఈ ఆటలకి సంబంధించిన వస్తువుల్ని కూడా మీరు కొనుక్కోవచ్చు. వాళ్ళ వెబ్‌సైట్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. లేదా ఇక్కడ కూడా ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ చూసారా ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్‌ని పొందుపరిచారో. అంటే ఏ ఏ మాన్యుమెంట్స్ నుంచి, ఏ ఏ దేశాల నుంచి ఈ ఆటలకు సంబంధించిన విషయాలు వాళ్ళు సేకరించారో చెప్పారు. అయితే ఇక్కడ నేను వీడియోలో చూపిచ్చనిది ఒక విషయం ఉందండి. వికాస్ చంద్ జైన్ అనే ఒక ఫోటోగ్రాఫర్ 100 ఏళ్ల క్రితం ఒక ట్రెడిషనల్ గేమ్స్‌కి సంబంధించిన కొన్ని ఫోటోస్‌ని కవర్ చేశారు. వాటిని మనం వీడియో తీయడానికి వీల్లేదు. కాబట్టి అవి కేవలం మీరక్కడికెళ్తేనే చూడగలరు. వాటిని మాత్రం ఎవ్వరూ మిస్ కాకూడదండి. అంత బావున్నాయి. ఈ తమాషా ఆట చూడండి మనకి కింద తగలకుండా నడవాలనమాట. వినీత గారి చీర మీద కూడా గేమ్స్‌కి సంబంధించిన ఒక ప్యాటర్న్ ఉందండి. సో, మీరు వెళ్తే గనక ఈ గేమ్స్ నేర్చుకోవచ్చు, ఆడొచ్చు. అంతే కాకుండా సీసీటీ చాలా అందమైన ప్లేస్. అది కూడా చూడొచ్చు. సో, డోంట్ మిస్ ఇట్.